మాటిస్తున్నాను. మ్యూజిక్ మారింది గైస్. హాయ్ గైస్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ రోజు అయితే మనం బాహుబలి ద ఎపిక్ ట్రైలర్ కి అయితే రియాక్షన్ ఇవ్వదాం. లేట్ అవ్వద్దు, ఫస్ట్ అయితే రియాక్షన్ చేద్దాం. దాని ఇన్ డీటెయిల్ మాట్లాడదాం. దానికంటే ముందు బాహుబలికి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, బాహుబలికి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారంట ఏంట్రా? అందరూ బాహుబలి ఫ్యాన్సే కదా అంటారా? కామెంట్స్ లో కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏదో బాహుబలి 1 and 2 మీద. లేట్ ఉందా, స్టార్ట్ చేద్దాం వీడియో. ఈ మ్యూజిక్ ఫ్యాన్ బేస్ చిన్న, నాకు చాలా ఇష్టం మ్యూజిక్ అంటే. 2 brothers, 1 throne, ఒక రాజ్యం. రానాగా చాలా పెద్ద సెట్. సేనాధిపతివి. మనకు సెట్ రేట్ మార్చారు, మ్యూజిక్ కొంచెం మార్చారు. 2 men, 1 conflict. మహిష్మతి సింహాసనాన్ని అధిష్ఠించాలి, అదే నా కోరిక. చిన్నగా లేపుకుంటూ పోతున్నాడు. మ్యూజిక్ మారింది కొంచెం. నీది, నేను మాటిస్తున్నాను. మ్యూజిక్ మారింది గైస్. రమ్య కృష్ణ పీక్స్, ప్రతి ఒక్కరు పీక్స్ అంటే కట్టప్ప, ఎవ్రీథింగ్. ఫైట్ సీన్ అయితే తోపు అంటే షార్ట్ కోసం హెడ్ చాలా షార్ట్ కోసం పోతుంది. ఇంటర్వెల్ సీన్ ప్రతి సీన్ దుమ్ము దులిపేసి ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. మళ్ళీ కనెక్ట్ చేశారు. రీమాస్టరింగ్ అదర్ కొట్టారు గైస్. నెక్స్ట్ దేవుడు అమరేంద్ర బాహుబలి రక్తాన్ని విను. ఆ 2 ఫైట్లు చేస్తారు. మూవీలు గట్లుగా చేస్తారా? చూడాలి. 2 films, 1 experience. రాజమౌళి బాహుబలి వచ్చాడు అంటే 1st October. ఎక్స్పీరియన్స్ ఇన్ ఐమాక్స్. ఓకే, డాల్బీ ఆటమ్స్. ఓకే ఎంత అయిపోయింది. ఇప్పుడు బాహుబలి గురించి కొంచెం మాట్లాడుకున్నాం. ఓకే, ఇక్కడ వరకు వీడియో నచ్చి మీరు చూసి ఇంకా చూడండి లేకపోతే ఆపైన ప్రాబ్లం లేదు. ఇప్పుడు బాహుబలి గురించి మాట్లాడుకుంటే, బాహుబలి 1 వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరికి తెలియదు ఇటువంటి ఫిలిం రిలీజ్ అవుతుందని. దానికి ఫస్ట్ అయితే మన తెలుగు స్టేట్స్లో అసలు హిట్ టాకే రాలేదు. చాలా వరస్ట్ అని, ఫ్లాప్ అని వచ్చింది. థియేటర్కి వెళ్ళి అప్పట్లో కూడా ఇందులో ఇట్లా దీని ఫ్లాప్ అని అనుకున్నా. తర్వాత దాని మ్యాచ్ ఎలా అయిపోయారు ఈ మూవీతో. దాని తర్వాత ఆ కట్టప్ప బాహుబలి పొడస్తాడు చూడు, వై కట్టప్ప కిల్డ్ బాహుబలి, ఇది ట్రెండ్ అనేది ఇంకేదీ అవ్వలేదు మన దేశంలో. తర్వాత బాహుబలి 2కి ప్రతి ఒక్కరు రెడీకున్నారు. బాహుబలి 2తో బ్లాక్ బస్టర్. అసలు ఎన్ని 100 కోట్లు, 1800 కోట్లు, 1900 కోట్లు ఎప్పుడు అప్పట్లోనే. ఎంత 100-150 రూపాయల టికెట్ ప్రైస్లో. అదే ఇప్పుడు కానీ ఏంటి 5000 కోట్లు కానీ మేబీ వచ్చుండొచ్చు. 10 కోట్ల టికెట్లు సేల్ అయ్యాయంట. ఇంతవరకు ఏ మూవీ కావలేదు మన బాహుబలికి అయితే. అది ఈ గ్రేటెస్ట్ ఆఫ్ బాహుబలి. దాంతోపాటు మన టాలీవుడ్కి ఒక ఫేస్ ఆఫ్, ఇండియన్ సినిమాకి ఒక ఫేస్ ఆఫ్ అయింది. చాలా ఎన్ని సినిమాలు వచ్చినా బాహుబలి మార్పుని అయితే ఎవరు తినరు. రాజమౌళి గారి డైరెక్షన్ కూడా ఎవరు మార్చలేదు. అంత మంచిగా డైరెక్ట్ చేశారు. ఇక నాకైతే చాలా ఎక్సైటెడ్ ఉంది. నేను బాహుబలి 1 and 2 రెండు ఒకేసారి చూడడానికి, ఎక్స్పీరియన్స్ చేయడానికి. మీరు ఎంత ఎక్సైట్ ఉన్నారు కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ వస్తాను. కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను. దాంతోపాటు వీడియో లైక్ చేస్తే లైక్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.